ఇక్కడ కీ కాన్సెప్ట్స్ ఏంటంటే ఫ్యూడలిజం, రోల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మెనోరియల్ సిస్టమ్, సోషలిజం, కమ్యూనిజం, మెర్కంటైలిజం అండ్ ఇంపీరియలిజం. ఈ కీ కాన్సెప్ట్స్ ఎందుకు చదవాలంటే ఎలా స్టార్ట్ అయింది, అసలు 14th to 17th century వరకు ఎలా వచ్చింది అనేది మనం చూసుకోవాలన్నమాట. ప్రతిదానికి ఈ యొక్క మెయిన్ అనేది రోల్ ఉంటుంది అనమాట వరల్డ్ హిస్టరీలో. అంటే ఇలాగే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఫ్యూడలిజంతో స్టార్ట్ అయినాయి, తర్వాత ఇప్పుడు సపోజ్ మనం చూసుకుంటే కనుక ఫ్రెంచ్ రెవల్యూషన్ ఉంది, అది ఫ్యూడల్స్ నుంచి వచ్చింది అనమాట, మోనర్కీ ఫ్యూడలిజం నుంచి. సోషలిజం అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక రష్యన్ సంబంధించింది, కానీ అది సోషలిజం ఎక్కువ. కమ్యూనిజం అంటే మనం చైనాది. మెర్కంటైలిజం అంటే అంతే నాకు తెలీదు. ఇంపీరియలిజం అంటే అది ఇంపీరియలిస్టిక్ అనమాట, అంటే కొలనైజ్ చేసేసి ఇవన్నీ చేసేయడం. అంటే కొలోనియలిజంకి ఇంపీరియలిస్టిక్కి మనం తేడా కూడా చూడాలి, ఈ ఫ్యూడలిజంలో చూడాలన్నమాట. ఫ్యూడలిజంలో మనం చూస్తే కనుక ఫ్యూడలిజం అంటే ఏంటి, డిరైవ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్. ఇది ఒక లాటిన్ వర్డ్ నుంచి తీసుకొస్తారనమాట, దాన్నే ఫ్యూడమ్ అంటారు, విచ్ మీన్స్ ల్యాండ్ గ్రాంటెడ్ ఫర్ సర్వీస్ అనమాట. ల్యాండ్ అనేది సర్వీస్ కోసం ఇస్తారు. ఫ్యూడలిజం వాజ్ సోషియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ సిస్టమ్ అనమాట. ఇది ఒక ఎకనామిక్ సిస్టమ్ అండ్ డెవలప్డ్ మిడివల్ యూరోప్. ఆ టైంలో మిడివల్ యూరోప్ టైంలో డెవలప్ చేశారు అనమాట, ఎస్పెషల్లీ బిట్వీన్ 7th and 14th centuries అనమాట. ఈ 7th అంటే ఇక్కడ 5th century తర్వాత అక్కడ ఉన్న కింగ్ సిస్టమ్ అంతా పోయిందనమాట. తర్వాత కంటిన్యూస్ అటాక్స్ అవ్వడం వల్ల ఈ ఎవరైతే ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చేవారు, లోకల్ పీపుల్. వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చినందుకు వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ల్యాండ్స్లో సర్వీస్ చేసేవారు. అంతేకాకుండా వాళ్ళకు కూడా కొంత ల్యాండ్ వచ్చి వాళ్ళ ల్యాండ్లో కొంత వాళ్ళకి సంబంధించిన పండించుకుని వాళ్ళు తినడానికి అట్లుగా వాడుకునేవారు అనమాట. ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ హైరార్కీ రిలేషన్షిప్. అండ్ ల్యాండ్స్ అనేది ఏంటి, కంపల్సరీగా ల్యాండ్స్ అనేది కూడా పాస్ అవుతూ ఉంటాయి అనమాట. హెరిడిటరీ అనమాట, హెరిడిటరీగా పాస్ అవుతాయి. ఈ హెరిడిటరీగా పాస్ అవుతాయి అనమాట. ఇది ఫ్యూడలిజం అనమాట. కొలాప్స్ ఆఫ్ సెంట్రల్ అథారిటీ. ఎప్పుడైతే సెంట్రల్ అథారిటీ సెంట్రల్ అథారిటీ కొలాప్స్ అయిపోయిందో, ఈ కింద ఉండే వాళ్ళందరినీ చూసేది వెళ్ళే అనమాట. నోబుల్స్ అంటే ల్యాండ్ లార్డ్స్ అనమాట, ఈ నోబుల్స్ చూస్తారు. అదే వెస్టర్న్ రోమన్ ఎంపైర్ అనేది కొలాప్స్ అయిపోయింది. యూరోప్ ల్యాక్డ్ స్ట్రాంగ్ సెంట్రల్ లీడర్షిప్ ఏం లేదు. యాజ్ అ రిజల్ట్ ఏమైంది, లోకల్ రూల్స్ బిగాన్స్ టు అసెట్ కంట్రోల్ అనమాట. లోకల్ రూల్స్ అసెట్ కంట్రోల్ అనమాట. ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఇన్ రిటర్న్ ఫర్ సర్వీస్ అనమాట మిగతా వాళ్ళకి. నీడ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఆర్డర్. అంతేకాకుండా ఫ్రీక్వెంట్ ఇన్వేషన్ బై గ్రూప్స్ లైక్ వైకింగ్స్ కానీ, మగ్యార్స్ కానీ, సరాసిన్స్ అనేవాళ్ళు బాగా పక్క నుంచి అందరూ కొట్టుకొస్తున్న మనల్ని అటాక్ చేస్తున్నారని వీళ్ళని క్రియేటెడ్ ఇన్సెక్యూరిటీ అనమాట. పీపుల్ బిగాన్ రిలయింగ్ ఆన్ లోకల్ స్ట్రాంగ్ మ్యాన్ అనమాట. లోకల్ స్ట్రాంగ్ మ్యాన్ అంటే ల్యాండ్ లార్డ్స్, పర్సనలైజ్డ్ పవర్ స్ట్రక్చర్స్ అనమాట. ల్యాండ్ యాజ్ అ ప్రైమరీ వెల్త్ అనమాట. ఇన్ టైమ్ ఆఫ్ డిక్లైనింగ్ ట్రేడ్ అండ్ అర్బన్ లైఫ్, ల్యాండ్ బికేమ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వెల్త్ అండ్ అథారిటీ అనమాట. ట్రేడ్ డిక్లైన్ అయిపోయినప్పుడు ల్యాండ్ అనేది బికేమ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వెల్త్ అండ్ అథారిటీ అనమాట. ట్రైబల్ కస్టమ్స్ అంటే వారియర్ కల్చర్. ఫ్యూడల్ సిస్టమ్స్ అనమాట. ఫ్యూడల్ సిస్టమ్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జర్మనిక్ ట్రైబల్ ట్రెడిషన్స్ అనమాట. జర్మనిక్ ట్రైబల్ ట్రెడిషన్స్ వేర్ వారియర్స్ ప్లెడ్జ్డ్ లాయల్టీ టు చీఫ్స్ ఇన్ రిటర్న్ ఫర్ రివార్డ్స్, ఎస్పెషల్లీ ల్యాండ్ అనమాట. ట్రైబల్ కస్టమ్స్ అండ్ వారియర్స్. రోల్ ఆఫ్ చర్చ్ అనమాట. క్యాథలిక్ చర్చ్ అనమాట సపోర్టెడ్ ఫ్యూడలిజం బై ప్రమోటింగ్ ఐడియాస్ లైక్ డివైన్ రైట్ ఆఫ్ కింగ్స్ అనమాట. డివైన్ రైట్ ఆఫ్ కింగ్స్ ఇట్స్ ఓన్ స్ట్రక్చర్ అనమాట, విత్ ప్రీస్ట్స్, బిషప్స్ అండ్ ద పోప్ అనమాట. ఆల్సో రిఫ్లెక్టెడ్ ఫ్యూడల్ స్టైల్ ఆఫ్ హైరార్కీ అనమాట. ఫ్యూడల్ స్టైల్ ఆఫ్ హైరార్కీ. రోల్ ఆఫ్ చర్చ్ అనమాట. క్యాథలిక్ చర్చ్. ట్రైబల్ కస్టమ్స్ అండ్ వారియర్ కల్చర్ అనమాట. ఫ్యూడల్ సిస్టమ్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జర్మనిక్ ట్రైబల్ ట్రెడిషన్స్ ఇది అనమాట. అప్పుడు మనం చూసుకుంటే కనుక
ఇది ఫ్యూడల్ సిస్టమ్ అనమాట. మెయిన్గా ఫ్యూడల్ సిస్టమ్ అనేది కంటిన్యూ అయింది. ఫస్ట్ మెయిన్గా ఫ్యూడల్ సిస్టమ్ అనేది ఏంటి, ఎప్పుడైతే ఈ మోనార్కీ అనేది పడిపోయిందో అన్స్టేబుల్గా ఉన్నప్పుడు ఈ యొక్క ఫ్యూడల్ సిస్టమ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. అంటే ట్రేడ్ అనేది ఏమి ఉండదు వాళ్ళకి, ఓన్లీ సెక్యూరిటీ అనేది కావాలి. ఆ సెక్యూరిటీ కోసం స్ట్రాంగ్ మెన్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళే ల్యాండ్ లార్డ్స్ అవుతారు, నోబుల్స్ ఆర్ నొబిలిటీ వాళ్ళు ఉంటారు అనమాట. ఆ నొబిలిటీస్ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఇస్తే వాళ్ళకి సర్వీస్ ఇస్తారు వీళ్ళు, అదనమాట. ఆర్జిన్ అనే టర్మ్ అనేది లాటిన్ వర్డ్, ఫ్యూడమ్ అనేది అక్కడి నుంచి డెఫినేషన్ అనేది ఏంటి, సోషో పొలిటికల్ ఎకనామిక్ సిస్టమ్ అనమాట. డామినెంట్ ఇన్ మిడివల్ యూరోప్ వేర్ ల్యాండ్ వాజ్ ఎక్స్చేంజ్డ్ ఫర్ లాయల్టీ అనమాట. ల్యాండ్ అనేది లాయల్టీ కోసం ఇస్తారు అండ్ మిలిటరీ సర్వీస్ అనమాట. కాజెస్ ఆఫ్ ఫ్యూడలిజం ఏంటి, సోషో పొలిటికల్ ఎకనామిక్ సిస్టమ్ అనమాట. ఇది డామినెంట్ ఇన్ మిడివల్ యూరోప్ టైంలో ఇది వీర్ ల్యాండ్ అనేది ఎక్స్చేంజ్డ్ ఫర్ లాయల్టీ అనమాట. తర్వాత కాజెస్ ఆఫ్ ఫ్యూడలిజం, ఫ్యూడలిజం ఎందుకు వస్తుంది, కొలాప్స్ ఆఫ్ సెంట్రల్ అథారిటీ అనమాట. ఫ్యూడలిజం ఎందుకు, కొలాప్స్ ఆఫ్ సెంట్రల్ అథారిటీ, వెస్టర్న్ రోమన్ ఎంపైర్ అనమాట. ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ వెస్టర్న్ రోమన్ ఎంపైర్ నో స్ట్రాంగ్ కింగ్స్ రిమైన్డ్ అనమాట. నో స్ట్రాంగ్ కింగ్స్ అనేవాళ్ళు ఎవరు రిమైన్ లేరు. లోకల్ లార్డ్స్ took power and gave protection in return for service. ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ వెస్టర్న్ రోమన్ ఎంపైర్ అనమాట. వెస్టర్న్ రోమన్ ఎంపైర్ ఫాల్ అయిపోయిన తర్వాత నో స్ట్రాంగ్ కింగ్ రిమైన్ అనమాట. ఎవరు స్ట్రాంగ్ కింగ్స్ అనేది ఎవరు లేరు. లోకల్ లార్డ్స్ టుక్ పవర్ అండ్ గేవ్ ప్రొటెక్షన్ ఇన్ రిటర్న్ ఫర్ సర్వీస్, నీడ్ ఫర్ ప్రొటెక్షన్ అనమాట. ఇన్వేషన్స్ బై వైకింగ్స్, మగ్యార్స్, సర్వసిన్స్ కాజ్ ఫియర్ అనమాట. పీపుల్స్ రిలైడ్ ఆన్ లోకల్ వారియర్స్ అనమాట ఫర్ సేఫ్టీ అనేది లోకల్, అంటే ఒకటి నీడ్ ఫర్ ప్రొటెక్షన్, ఒకటి కొలాప్స్ సెంట్రల్ అథారిటీ. వెస్టర్న్ రోమన్ ఎంపైర్ ఎలా కొలాప్స్ అయిపోయిందో, సెంట్రల్ అథారిటీ లేకపోతే కనుక దాని మీద అలా వచ్చిందనమాట. ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ వెస్టర్న్ రోమన్ ఎంపైర్ నో స్ట్రాంగ్ కింగ్స్ రిమైన్డ్ అండ్ లోకల్ లార్డ్స్ టుక్ పవర్ అండ్ గివ్ ప్రొటెక్షన్ ఇన్ రిటర్న్ ఫర్ సర్వీస్ అనమాట. ల్యాండ్ యాజ్ ఎ ప్రైమరీ వెల్త్ అనమాట. ట్రేడ్ అండ్ టౌన్స్ డిక్లైన్ అనమాట. ట్రేడ్ అనేది అండ్ టౌన్స్ డిక్లైన్ అయిపోయింది. ల్యాండ్ బికమ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ పవర్ అనమాట అండ్ వెల్త్. ట్రైబల్ అండ్ వారియర్ ట్రెడిషన్స్ అనమాట. ట్రైబల్ అండ్ వారియర్ ట్రెడిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ బై జర్మనిక్ కస్టమ్స్ అనమాట. ట్రైబల్ అండ్ వారియర్ ట్రెడిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ బై జర్మనిక్ కస్టమ్స్, లాయల్టీ టు చీఫ్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ల్యాండ్ అనమాట. వాళ్ళకి లాయల్టీ అనేది ఇస్తారనమాట. సపోర్ట్ ఫ్రమ్ చర్చ్ అనమాట. ప్రమోటెడ్ ద డివైన్ రైట్స్ ఆఫ్ కింగ్స్ అనమాట. ఇట్స్ ఓన్ స్ట్రక్చర్ ఏంటి, పోప్, బిషప్, ప్రీస్ట్స్ అనమాట. ఫీచర్స్ ఆఫ్ ఫ్యూడలిజం, డిసెంట్రలైజేషన్ పవర్ అనమాట. లోకల్ లార్డ్స్ రూల్డ్ ఇండిపెండెంట్లీ, నాట్ అండర్ వన్ కింగ్ అనమాట. ఇండిపెండెంట్గా ఉంటారు. నెక్స్ట్ వచ్చి ఫీవ్డమ్ సిస్టమ్ అనమాట. ఫీవ్స్ అంటే ఏంటి, ల్యాండ్ అనమాట. టు వస్సల్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ సర్వీస్ అనమాట. వాళ్ళ దగ్గర పనిచేస్తారు. వస్సల్స్ అంటే వాళ్ళు సామంత రాజుల్లాగా ఉంటారనమాట. వాళ్ళ దగ్గర పనిచేస్తారు ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ సర్వీస్ అనమాట. స్ట్రిక్ట్ హైరార్కీ అనమాట. కింగ్ ఉంటారు, తర్వాత పవర్ఫుల్ లార్డ్స్ ఉంటారు, లెస్సర్ లార్డ్స్, నైట్స్, పీసెంట్రీ ఆర్ సెల్ఫ్స్ అనమాట. మ్యూచువల్ ఆబ్లిగేషన్ ఏంటి, లార్డ్స్ గేవ్ ప్రొటెక్షన్ అనమాట. వస్సల్స్ గేవ్ మిలిటరీ సర్వీస్ అండ్ లాయల్టీ అనమాట. మనోరియల్ సిస్టమ్ అనమాట. ఎకనామిక్ సిస్టమ్ వేర్ పీసెంట్స్ వర్క్డ్ ఆన్ ద ల్యాండ్ లార్డ్స్ మ్యానర్ అనమాట. సెల్ఫ్ సఫిషియెంట్ యూనిట్స్ అనమాట విత్ వెరీ లిటిల్ ట్రేడ్ అనమాట. హెరిడిటరీ రైట్స్ అనమాట. ల్యాండ్ అండ్ పొజిషన్స్ పాస్డ్ బై బర్త్ అనమాట. ల్యాండ్ అండ్ పొజిషన్ పాస్డ్ బై బర్త్, మేకింగ్ సోషల్ మొబిలిటీ వెరీ హార్డ్ అనమాట. సోషల్ మొబిలిటీ వెరీ హార్డ్. అగ్రికల్చర్ అండ్ ద మనోరియల్ సిస్టమ్ అనమాట. సెల్ఫ్ సఫిషియెంట్ విలేజెస్, ఆల్ నీడ్స్ ఫుడ్, టూల్స్, క్లాతింగ్ మెట్ విత్ ఇన్ ద మ్యానర్ అనమాట. సెల్ఫ్ సఫిషియెంట్ విలేజెస్, ఆల్ నీడ్స్ మెట్ విత్ ద మ్యానర్ అనమాట. ఆల్ నీడ్స్ మెట్ విత్ ద మ్యానర్. ఇదేంటి, సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ అనమాట. సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్. సెల్ఫ్ సఫిషియెంట్ విలేజెస్ అంటే ఏంటి, ఆల్ నీడ్స్ అనేది అక్కడే ఉంటాయి. ఫుడ్ కానీ, టూల్స్ కానీ, క్లాతింగ్ కానీ మెట్ విత్ ఇన్ ద మ్యానర్ అనమాట. అగ్రికల్చర్ మెనోరియల్ సిస్టమ్ అనమాట. సర్వ్స్ వర్క్డ్ ద లార్డ్స్ ల్యాండ్ వితౌట్ పే అనమాట. వాళ్ళకి ఏం పే ఉండదు. సర్వడం అనేది గాట్ స్మాల్ ప్లాట్స్ అనమాట. కొంత ప్లాట్స్ ఉంటాయి అండ్ ప్రొడక్షన్ రిటర్న్ అనమాట. స్టాగ్నేషన్ ఏంటి, ఫార్మింగ్ మెథడ్స్ వర్ ఓల్డ్ అనమాట. ఇన్నోవేషన్ వర్ రేర్. స్టెబిలిటీ ఓవర్ గ్రోత్ అనమాట. గ్రోత్ కన్నా స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ ఫ్యూడలిజం ఏంటి, పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటంటే స్టెబిలిటీ ఇన్ కెబాటిక్ టైమ్స్, అంతేకాకుండా డెవలప్డ్ ఇన్ ద కోడ్ ఆఫ్ cavalry, honor, loyalty among warriors, preserved knowledge via monasteries and guilds అనమాట.
ప్రమోటెడ్ సోషల్ కొహెషన్, ఐడెంటిటీ అనమాట. నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి? పవర్ ఇంబ్యాలెన్సెస్, లార్డ్ గ్రూ రిచ్ అనమాట. పీసెన్స్ ఇదనమాట. పవర్ ఇంబ్యాలెన్సెస్, బ్లాక్డ్ సోషల్ మొబిలిటీ, సర్స్ రేర్లీ రోజ్ ఇన్ స్టేటస్ అనమాట. బ్లాక్డ్ సోషల్ మొబిలిటీ, ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. సర్డమ్ వాజ్ హార్డ్ సిస్టమ్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ అనమాట. హిండర్డ్ డెమోక్రసీ, పవర్ స్టేడ్ విత్ నోబల్స్, కింగ్స్ వర్ వీక్ అనమాట. ప్రమోటెడ్ సోషల్ కొహెషన్ అండ్ ఐడెంటిటీ, ప్రిజర్వ్డ్ నాలెడ్జ్ వయా మొనాస్ట్రీస్ అనమాట అండ్ గిల్డ్స్ అనమాట. డెవలప్డ్ కోడ్ ఆఫ్ క్యావెలరీ అనమాట. డెవలప్డ్ ద కోడ్ ఆఫ్ క్యావెలరీ, హానర్ కానీ లాయల్టీ కానీ అమంగ్ వారియర్స్ అనమాట. అమంగ్ వారియర్స్. డిక్లైన్ ఆఫ్ ఫ్యూడలిజం అనమాట. రైజ్ ఆఫ్ ట్రేడ్ అండ్ టౌన్స్, అనమాట. మెర్చెంట్స్ గెయిన్డ్ వెల్త్ అనమాట. మెర్చెంట్ గెయిన్ వెల్త్, ల్యాండ్ ఓనర్స్ లాస్ట్ డామినెన్స్ అనమాట. మెర్చెంట్ గెయిన్ వెల్త్, ల్యాండ్ ఓనర్స్ లాస్ట్ డామినెన్స్, యూజ్ ఆఫ్ మనీ అనమాట. కింగ్స్ హైర్డ్ పెయిడ్ ఆర్మీస్ అనమాట. డిడెంట్ నీడ్ వస్సాల్స్ అనమాట. స్ట్రాంగ్ మొనార్కీస్, కింగ్స్ సెంట్రలైజ్ పవర్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ అనమాట. రైజ్ ఆఫ్ ట్రేడ్ అండ్ టౌన్స్, మెర్చెంట్స్ గెయిన్ వెల్త్ అనమాట. రైజ్ ఆఫ్ ట్రేడ్ అండ్ టౌన్స్ ఒకటి, యూజ్ ఆఫ్ మనీ ఒకటి, స్ట్రాంగ్ మొనార్కీస్ ఒకటి, బ్లాక్ డెత్ ఒకటి, పీస్ అండ్ రివోల్ట్స్ ఒకటి. 1381 పీస్ అండ్ రివోల్ట్ ఛాలెంజ్ ఫ్యూడల్ రూల్ అనమాట. రైజ్ ఆఫ్ ట్రేడ్ అండ్ టౌన్స్, మెర్చెంట్స్ గెయిన్ వెల్త్, ల్యాండ్ ఓనర్స్ లాస్ట్ డామినెన్స్, యూజ్ ఆఫ్ మనీ. రైజ్ ఆఫ్ ట్రేడ్ అండ్ టౌన్స్, మెర్చెంట్స్ గెయిన్డ్ వెల్త్ అనమాట. ల్యాండ్ ఓనర్స్ లాస్ట్ డామినెన్స్. ఇక్కడ ఏం డిక్లైన్ ఆఫ్ ఫ్యూడలిజం ఎందుకు? ట్రేడ్ అండ్ టౌన్స్ రైజ్ అవడం వల్ల, యూజ్ ఆఫ్ మనీ అనేది పెరగడం వల్ల, కింగ్స్ హైర్డ్ పెయిడ్ ఆర్మీస్, డిడెంట్ నీడ్ వస్సాల్స్ అనమాట. స్ట్రాంగ్ మొనార్కీస్, బ్లాక్ డెత్ అనమాట. హ్యూజ్ పాపులేషన్ లాస్, లేబర్ షార్టేజెస్, సెల్స్ గెయిన్ ఫ్రీడమ్ అనమాట. తర్వాత వచ్చి పీస్ అండ్ రివోల్ట్స్ అనమాట. ఎగ్జాంపుల్ 1381 అప్పుడు పీస్ అండ్ రివోల్ట్ జరిగింది ఇదనమాట. కంక్లూజన్ ఏంటి? ఫ్యూడలిజం వాజ్ ఏ ల్యాండ్ బేస్డ్ డిసెంట్రలైజ్ సిస్టమ్ అనమాట. brought order and security during the violent era. However, it also caused economic stagnation, rigid social divisions, and exploitation అనమాట. Its decline opened the way for క్యాపిటలిజం ఒకటి, నేషన్ స్టేట్స్ ఒకటి, అండ్ మోడర్న్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అది డిక్లైన్ అవడం వల్ల వేటికి ఓపెన్ అయినాయి? ఒకటేమో క్యాపిటలిజంకి దారి, ఇంకోటేమో నేషన్ స్టేట్స్కి ఒకటి దారి, అండ్ మోడర్న్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్కి ఒకటి అనమాట. అసలు ఈ మూడిటికి ఏంటి అసలు? క్యాపిటలిజం అంటేనేమో ఎన్ ఎకనామిక్ సిస్టమ్ వేర్ ట్రేడ్, ఇండస్ట్రీ అండ్ ప్రొడక్షన్ ఆర్ కంట్రోల్డ్ బై ప్రైవేట్ ఇండివిజువల్స్ అనమాట, ఫర్ ప్రాఫిట్ రాదర్ దాన్ బై ద స్టేట్ ఆర్ ఫ్యూడల్ లార్డ్స్ అనమాట. కనెక్షన్ టు ఫ్యూడలిజం అనమాట. డిక్లైన్, కనెక్షన్ టు ఫ్యూడలిజం డిక్లైన్ అనమాట. ఫ్యూడలిజం, ద గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ టౌన్స్ క్రియేటెడ్ మర్చెంట్ క్లాస్ అనమాట. కనెక్షన్ టు ఫ్యూడలిజం, ఒకవేళ ఫ్యూడలిజం కనెక్షన్ ఏంటి? కనెక్షన్ టు ఫ్యూడలిజం డిక్లైన్. ఫ్యూడలిజం అనేది డిక్లైన్ అయిపోద్ది. కనెక్షన్ టు ఫ్యూడలిజం డిక్లైన్. గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ టౌన్స్ క్రియేటెడ్ మర్చెంట్ క్లాస్. వెల్త్ వాజ్ నో లాంగర్ బేస్డ్ ఓన్లీ ఆన్ ల్యాండ్ బట్ ఆన్ మనీ, ట్రేడ్ అండ్ ప్రొడక్షన్ అనమాట. సర్వ్స్ లెఫ్ట్ మ్యానర్స్ అండ్ బికేమ్ వేజ్ లేబరర్స్ అనమాట. బూస్టింగ్ ద క్యాపిటలిస్ట్ ఎకానమీ. నేషన్ స్టేట్స్, అసలు క్యాపిటలిజం అంటే ఏంటి? మొత్తం బిజినెస్ కానీ ట్రేడ్ ఇండస్ట్రీ అండ్ ప్రొడక్షన్ అనమాట. గూడ్స్ ప్రొడక్షన్ ఇదనమాట. ప్రొడక్షన్ కానీ అండ్ ప్రొడక్షన్ కానీ, ఇండస్ట్రీ కానీ, ట్రేడ్ కానీ మొత్తం అన్ని కంట్రోల్ బై ప్రైవేట్ ఇండివిజువల్స్ ఫర్ ప్రాఫిట్ రాదర్ దాన్ బై ద స్టేట్స్ అండ్ ఫ్యూడల్ లార్డ్స్ అనమాట. కనెక్షన్ టు ద ఫ్యూడలిజం డిక్లైన్ అనమాట. గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ టౌన్స్ క్రియేటెడ్ మర్చెంట్ క్లాస్ అనమాట. మర్చెంట్ క్లాస్ అదే బిజినెస్ క్లాస్ అండ్ మర్చెంట్ క్లాస్. వెల్త్ వాజ్ నో లాంగర్ బేస్డ్ ఓన్లీ ఆన్ ల్యాండ్ అనమాట, బట్ యాజ్ మనీ, ట్రేడ్ అండ్ ప్రొడక్షన్ అనమాట. సర్వ్స్ లెఫ్ట్ మ్యానర్స్ అండ్ బికేమ్ వేజ్ లేబరర్స్ అనమాట. బూస్టింగ్ ద క్యాపిటలిస్ట్ ఎకానమీ అనమాట. బూస్టింగ్ ద క్యాపిటలిస్ట్ ఎకానమీ.
ఇదనమాట నేషన్ స్టేట్ అంటే ఏంటి, స్టేట్స్ అంటే ఏంటి, ఏ పొలిటికల్ యూనిట్ విత్ డిఫైన్డ్ టెరిటరీ, సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అండ్ సెన్స్ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ అనమాట. కనెక్షన్ టు ఫ్యూడలిజమ్స్ డిక్లైన్ అనమాట. ఇదేంటి పొలిటికల్ యూనిట్, ఏ పొలిటికల్ యూనిట్ విత్ ఏ డిఫైన్డ్ టెరిటరీ, సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అండ్ సెన్స్ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ అనమాట. నేషన్ స్టేట్స్ అంటే ఏంటి, నేషన్ స్టేట్స్ అనమాట. పొలిటికల్ యూనిట్ విత్ ఏ డిఫైన్డ్ టెరిటరీ, సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అండ్ సెన్స్ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ. కనెక్షన్ టు ఫ్యూడలిజం, స్ట్రాంగ్ కింగ్స్, సెంట్రలైజ్ పవర్, వీక్నింగ్ ద ఫ్యూడల్ లాస్, కామన్ లాస్, స్టాండింగ్ ఆర్మీస్, నేషనల్ ట్యాక్సెస్. కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్ ఇదనమాట నేషనల్. మోడర్న్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట, లైక్ పవర్ టు ఫ్యూ ఎలైట్స్ ఇదనమాట. డిక్లైన్ అయిపోవడం, న్యూ పొలిటికల్ ఐడియాస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఇండివిజువల్ రైట్స్ అనమాట. మ్యాగ్నా కార్టా 1215 ఇన్ ఇంగ్లాండ్ అండ్ లాటర్ ఎన్లైట్మెంట్ ఐడియాస్ అనమాట. మూమెంట్ లైక్ ద మ్యాగ్నా కార్టా ఇన్ 1215 ఇన్ ఇంగ్లాండ్ అండ్ లాటర్ ఎన్లైట్మెంట్ ఐడియాస్ లేడ్ ఫౌండేషన్ ఫర్ డెమోక్రసీ అనమాట. ద రైజ్ ఆఫ్ మిడిల్ క్లాస్, మర్చెంట్స్ అండ్ ఆర్టిజన్స్ డిమాండెడ్ పొలిటికల్ పార్టిసిపేషన్ అనమాట. ఇది మనకేంటి అదేమంటారు, ఫ్యూడలిజం అనమాట. ఫ్యూడలిజం అంటే ఏంటి, ఫ్యూడలిజం అంటే ఏంటంటే ఎకనామిక్స్ ఇదేంటి స్ట్రాంగ్ ఇది లేనప్పుడు ల్యాండ్ గ్రాంటెడ్ ఫర్ సర్వీస్ అనమాట. ఫ్యూడలిజం అంటే ఇట్ ఈస్ ద వే ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్ వేర్ ల్యాండ్ ఈస్ ద పవర్ అండ్ గేవ్ ఫర్ ఎక్స్చేంజ్ ఫర్ లాయల్టీ అండ్ మిలిటరీ సర్వీస్ అనమాట. దీని డెఫినేషన్, కొలాప్స్ ఆఫ్ సెంట్రల్ అథారిటీ, నీడ్ ఫర్ ప్రొడక్షన్, ల్యాండ్ యాజ్ ఎ వెల్త్ అండ్ ట్రైబల్ కస్టమ్స్ బేస్డ్ ఆన్ జర్మనిక్ ట్రెడిషన్స్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద చర్చ్ అనమాట. స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూడలిజం, కింగ్ లార్డ్స్ అనే వాళ్ళు బాగా కంట్రోల్ ఉంటుంది, అంత కంట్రోల్ ఏం కాదు. గేవ్ ల్యాండ్ టు పవర్ఫుల్ లార్డ్స్, లార్డ్స్ అనమాట, నోబుల్స్, వస్సాల్స్, నైట్స్ అండ్ పీస్ అండ్ సర్వ్స్ అనమాట. డిసెంట్రలైజ్ పవర్, ఈచ్ లార్డ్ రూల్డ్ బై హిజ్ ఓన్ ల్యాండ్. ల్యాండ్ ఓనర్షిప్ పవర్ అనమాట. ల్యాండ్ వాజ్ గివెన్ రిటర్న్ ఫర్ సర్వీస్, మ్యూచువల్ ఆబ్లిగేషన్, లార్డ్స్ ప్రొటెక్టెడ్ వస్సాల్స్, హెరిడిటరీ రూల్, మెనోరియల్ సిస్టమ్ అనమాట. మెనోరియల్ సిస్టమ్ ఎకనామిక్ పార్ట్ ఆఫ్ ఫ్యూడల్స్. ఈచ్ మెనోర్ వాజ్ ఎ సెల్ఫ్ సఫిషియంట్ యూనిట్. సర్వ్స్ వర్క్డ్ ఆన్ ద లార్డ్ ల్యాండ్ డిమ్స్ని వితౌట్ వేజెస్ అనమాట. దే గాట్ స్మాల్ ప్లాట్ ఫర్ ఓన్ యూజ్, ఎక్స్చేంజ్ ఆఫ్ లేబర్ అండ్ లాయల్టీ, నో ఇన్నోవేషన్ అనమాట. నో పాజిటివ్ ఏంటంటే ఇది ఒక సెక్యూరిటీ కానీ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ, లాయల్టీ అండ్ హానర్, మానిస్ట్రీస్ అండ్ గిల్డ్స్ ఇదనమాట. స్టెబిలిటీ అనమాట. ఇక్కడ ఏంటి, సర్వ్డమ్, పీసెంట్రీ వాజ్ ఎక్స్ప్లాయిటెడ్, నో సోషల్ మొబిలిటీ ఉండదు. పవర్ ఇంబ్యాలెన్సెస్ అనమాట. బ్లాక్ డెమోక్రసీ, నో రైట్స్ ఫర్ కామన్ పీపుల్కి ఏం రైట్స్ ఉండవు. రైస్ ఆఫ్ ట్రేడ్ అండ్ టౌన్స్, మనీ ఎకానమీ కానీ, స్ట్రాంగ్ మొనార్కీస్ కానీ, బ్లాక్ డెత్ అనమాట. అంటే లేబర్ షార్టేజెస్, వీకెండ్ ఫ్యూడల్ సిస్టమ్ అనమాట. తర్వాత వచ్చి పీస్ అండ్ రివోల్ట్స్ అనమాట. ఇట్లతో ఫ్యూడలిజం పడిపోయింది అనమాట. ఫ్యూడలిజం ఆర్డర్ అండ్ స్టెబిలిటీ, ఇన్ఈక్వాలిటీ అండ్ స్టాగ్నేషన్, క్యాపిటలిజం ఇదనమాట. ఇది ఫ్యూడల్